ఏవతలే అందరికీ నమస్కారం. వెల్కమ్ టు గనా ఫార్మా క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్. కర్నూలు జిల్లా దేవనకొండ మండలం కరివేముల గ్రామంలో ఉన్నటువంటి నేరుగా రైతుల యొక్క లొకేషన్కి అయితే మనం రావడం జరిగింది. మరి ఎద్దులో మన ఛానల్ తరఫున చూపించడానికి మరి ముఖ్య కారణం ఏమిటో నేరుగా రైతుల ద్వారా అయితే మనం వివరాలు సేకరిద్దామండి. నమస్కారం అండి. నమస్కారం. మీ పేరు? శ్రీరామకృష్ణ. మీవేనా కాడి ఇవి? దాదాపు ఎన్ని సంవత్సరాల నుంచి మేపుతున్నారు ఈ కాడి? ఒక సంవత్సరం అని తెచ్చి. మరి దాదాపు ఎన్ని ఎకరాల దాకా సాగు చేస్తున్నారు ఈ కాడిని? 10 ఎకరాల దాకా సాగు చేసినామన్నా. 10 ఎకరాల దాకా సాగు చేస్తున్నారు. ఏమన్నా బాడుగులు పోతున్నారా? బాడగలు పోతున్నామన్నా. బాడగలు పోతున్నాము. 1,00,000 బాడగ కొట్టినాం. బాడుగులు 1,00,000 దుడిచినారు వీటితోనే. వాయబ్బో. మరి రెండిద్దులో ఏది గగనం అంటారు అన్నా? ఇది బర్తిలో వస్తుంది, సురకాయలు వెళ్ళిపోతాను. కుడి బత్తిలో ఒకటి లోడు బాగుపడుతుంది. రైతు సోదరులు నేరుగా లొకేషన్ ఇస్తే ఇచ్చే అవకాశం ఏమైనా ఉండదా? లేదన్నా, మనం కొద్ది పెట్టుకున్నాం. 7 ఏడాలు ఉంటాయి. అమ్మ 5 సంవత్సరాలు ఉంటారట. మరి సేల్ పర్పస్ అయితే పెట్టదని చెప్తున్నారు రైతు సోదరులు. మరి వీటిని ఏమన్నా ఎకరాల దాకా గుంటకలు పాసినామని రైతు సోదరులు తదుపరి రైతు సోదరులు చెప్తున్నారు. మరి నిజమేనా అది? ఎంతవరకు వాస్తవం? 5 గంటల నుంచి 10 గంటల లోపు 8 ఎకరాలు పాసినాం. వాస్తవం అట్లయితే అది ఏది పచ్చి చేనులోనా మిరప చేనులోనా? పత్తి పొలంలో 5 గంటలు కట్టి 10 గంటలకు అయిపోయింది. ఎన్ని ఎకరాలు మొత్తం? 8 ఎకరాలు సాగు చేసినారు. గుంటకేనా? గుంటకేనా. మరి ఏనా గిరక బండి అట్లా? గిరక బండి తిరిగి వేసినాము. బండి వేసినాం, ఒక ఎద్దుకి వేసినాం. మరి అంత సంబంధించి వీడియోలు ఉన్నాయా? ప్రూఫ్ ఉన్నాయి ఫ్రెండ్స్. మరి వీడియోలు కూడా ఉన్నాయట. ఆ ఎద్దుకు సంబంధించి ఒక్కదానికే గిరక బండి కూడా లాగించామని చెప్తున్నారు. అందుకు సంబంధించి పక్కనే కూడా మీకు వీడియో కనిపిస్తుంది కదా. మరి వీటికి ఏమైనా నామకరణాలు చేయడం జరిగిందా? పెట్టినామన్నా. పేర్లు కూడా పెట్టుకున్నారు. ఏం పేరు పెట్టినారు? దీని పేరు నరసింహ, దాని పేరు గణ. దీని పేరు అయితే నరసింహ, అలాగే దీని పేరు గణ అని కూడా చెప్తున్నారు కదా. పెద్దయినా మీ పేరు? నా పేరు రైమాన్. ఏ ఊరు మీది? నాది గుమ్మరాల పాలకుర్తి. మరి ఎందుకు వచ్చినారు ఇక్కడ? ఎద్దులు చూడటానికి వచ్చాను. ఎద్దులంటే ప్రేమ మీకు? ఎప్పుడైనా తోలినా? రైట్, నీకు గెలమే బొచ్చు తోలినాను. బాబోతున్నాయా? బాబోతో రైట్ ఫ్రెండ్స్. మరి ఎద్దులు అయితే ఎలాంటి సేల్ పర్పస్ అయితే లేదు. ఎద్దులు తమ రైతు సోదరులు ప్రేమ కొద్దీ మన ఎద్దులను కూడా మరి యూట్యూబ్లో చూసుకుందామని కూడా ఈ ఎద్దులు మన ఛానల్ తరపున పరిచయం అయితే చేయడం జరిగింది. వీడియో ఏ విధంగా అనిపించింది ఖచ్చితంగా కమెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి. నేనేం సిగ్గుపడతాడా?